రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడం చాలు. హల్లెలూయా. దేవునికి తాను ఏర్పరచుకున్న ప్రతి బిడ్డ వాళ్ళు ప్రార్థన చేయగా కంపల్సరిగా న్యాయం తీర్చడా అని చెప్పి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా? ఏమంటే చేస్తారా? చేయడా? చేస్తా. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట, తాను ఏర్పరచుకున్నవారు. ఏమంటే తాను ఏర్పరచుకున్నవారు అంటే ఇప్పుడు మనం అందరం అక్కడ కూర్చున్న అందరం ఎవరు? మనం దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళం. అర్థమైనా? నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవు కాబట్టి ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న మనం నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకి దేవుడు జవాబు ఎందుకు ఇవ్వడు, ఎందుకు కార్యం చేయడు అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుని దగ్గర? ఏమంటే దేవుని దగ్గర ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు? నీకు బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? మన దేవుడు ఎలాంటి వాడంట, నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు. ఇందాక మన కీర్తనలో చదువుకున్న ప్రకారం ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు. ఎంత గొప్ప మాట అండి! ఆ మాట వింటే మనకి చాలా బూస్ట్ వచ్చేస్తుంది. ఆయన మాట మనసు ఇచ్చాడా ఇక తప్పేవాడు. మనుషులను తప్పుతాం, దేవుడి మట్టికి ఎట్టి పరిస్థితిలో తప్పడది. ఇక 100 అయినా ఏదైనా సరే కంపల్సరిగా దేవుడు దాన్ని జరిగేసి, అంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే కంపల్సరిగా దేవుడు కార్యం చేస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నీకు ఏం కొదువుగా ఉంది, నీకు ఏ శ్రమ ఉంది, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. మరి మనం ప్రార్థన చేయాలి ప్రేమ దేవుని బిడ్డ. నువ్వు ఎక్కువ సమయం దేవునితో గడుపు, కన్నీరు కార్చు, దేవుని దగ్గర కొంత సమయం నువ్వు గడపగలిగితే దేవుడు కంపల్సరిగా దేవుడి కార్యాన్ని దేవుడు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఎప్పుడంట దేవుడు ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఇక్కడ దివారాత్రులు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు చేస్తాం దివారాత్రులు అంటే, నేను చాలాసార్లు చెప్పా, విజయవాడలో ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వస్తే తన భర్త గురించి వన్స్ హాస్పిటల్కి వెళ్ళిన కాడి నుంచి ఆయన ఇంటికి వచ్చేంత వరకు ఆమె ఏడుస్తా మొర్ర పెడతానే ఉంది. మామూలుగా ఈ చివరుండి ఆ చివరికి వినపడేది. అంతగా ప్రార్థన చేసేది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, మనకి సమస్య వచ్చినప్పుడే దేవునితో ఎక్కువ సమయం మనం గడపాలి. ఏదైనా అంటే మన కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఏదైనా తప్పించగలడు, ఏదైనా కూడా ఆయన చేయగలడు. సో ఆ ప్రార్థన అలాగ చేసేది. రోడ్డు అంతా ఒక గోలగా ఉండేది, అంత గొప్పగా ప్రార్థన చేసేది ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు నీకు కూడా ఏదైనా శ్రమ వస్తే నువ్వు కూడా ఏం చేయాలంట, భారం కలిగి నువ్వు ప్రార్థన చేయి, ప్రారంభించు ప్రేమ దేవుని బిడ్డ. గొప్పగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ దివారాత్రులు ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. కనీసం దేవుని దగ్గర నీ సమయం, నువ్వు కనీసం 1 గంట అన్న దేవుని దగ్గర నీ యొక్క శ్రమ గురించి, నీ యొక్క పరిస్థితి గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు విడుదలని ఇస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి మనమే ప్రార్థన చేయక, మనమే అడగక దేవుని దగ్గర పొందుకోలేకపోతున్నాం, మనమే అడగలేకపోతున్నాం ప్రేమ దేవుని బిడ్డ. సో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కంపల్సరిగా నీ జీవితంలో కార్యం చేస్తాడు ప్రేమ దేవుడు. చదువుదాం నెక్స్ట్ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కలుగునా. చాలు. ఇక్కడ రెండవది ఏంటంటే,
యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి విశ్వాసాన్ని కనుగొనునా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తేనే నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా విశ్వాసం ఎలా వస్తుంది అంటే? అవునా కాదా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే, నువ్వు చర్చికి వస్తున్నావు అంటే, దేవుడు అంటే నీకు విశ్వాసం ఉండబట్టే ఇక్కడికి వస్తున్నావు. విశ్వాసం లేకపోతే రాంగ్ కదా. కానీ ఈ విశ్వాసాన్ని ఎప్పుడు దాకా ఉంచాలంట? యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చేంత వరకు ఆ విశ్వాసం 1% కూడా తగ్గకూడదు. అర్థమవుతుందా? 1% కూడా నీ విశ్వాసాన్ని నువ్వు పెట్టే పరిస్థితిలో తగ్గనివద్దు. ఈ లోపు యేసయ్య భూమిలో కానీ వచ్చేదాకా నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే, బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా నువ్వు ఎటువైపు చూడొద్దు. ఎన్ని రాని నువ్వు యేసయ్య వైపే నువ్వు చూడు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు నీ విశ్వాసం చెదరదు, నీ విశ్వాసం ఎక్కడికి పోదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ విశ్వాసం అలాగే ఉంటుంది. యేసయ్య వచ్చేంత వరకు ఆయన ఏం చేస్తాడంట? విశ్వాసం ఎక్కడుందా అని కనుగొంటాడంట. ఇప్పుడు నువ్వు విశ్వాసం నీకుంటే దేవుడు కనుగొంటాడు నిన్ను. అరే నా బిడ్డ విశ్వాసం కలిగి నా కొరకు కనిపెట్టుకొని ఉంటుందని చెప్పి దేవుడు ఏం చేస్తాడంట? మనలో విశ్వాసాన్ని కనుక్కుంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో వాళ్ళందరినీ తన దూతలను పంపించి పిక్ చేసుకొని తీసుకువెళ్తాడు. అంటే ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, వీళ్ళు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఏ దేశంలోనే ఉన్నాయి, వాళ్ళని ఏం చేస్తాడ? సపరేట్గా తన దూతలను పంపించి తీసుకొని. ఇప్పుడు మనం చాలా స్పెషల్ పర్సన్స్, మనం చాలా గొప్ప వ్యక్తులను దేవుడు మనల్ని చక్కగా తన దూత ద్వారా పంపించి మనల్ని దేవుడు తీసుకెళ్ళి. అంటే నువ్వు ఎక్కడున్నా భూమి మీద దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవునిలో ఆయన నీలో ఏం కావాలన్నాడు? విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన భూమి మీదకి వచ్చేంత వరకు నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. విశ్వాసం ఎలా కాపాడబడుద్ది అంటే, యోబు తన యొక్క అన్ని పోగొట్టుకున్నాడు, అయినా విశ్వాసం ఎక్కడైనా పోయింది ఆయనకి? అస్సలు. కానీ మనకి ఏమంటే ఏదైనా చిన్న శ్రమ వస్తేనే మనం తట్టుకోలేం, చిన్న ఇబ్బంది అయితేనే తట్టుకోలేం. చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. కానీ ఏ పరిస్థితుల్లో అయినా, నీకు ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, మనకి ఎవరు సహాయం చేసినా చేయకపోయినా కూడా నువ్వు దేవుని మీదే ఆధారపడి ఉండు. అప్పుడు దేవుడు నీకు చక్కగా మంచిగా దేవుడు నీ విశ్వాసానికి తగినట్టుగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఇప్పుడు నువ్వేం చేయాలంట? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దేనికి వస్తాయి? నువ్వు నిలబడతావా లేదా అని కూడా దేవుడికి పరీక్ష చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యోబుకి ఏంటి? టెస్టింగ్ పీరియడ్ ఆయనకి. ఆ టెస్టింగ్లో ఆయన ఏమయ్యాడంట? అసలు ఎటు కూడా వెనకలదు. ఆయన ఏమన్నాడంటే సింపుల్గా తన ఫ్రెండ్స్, తన యొక్క భార్య వచ్చి ఏమన్నా కూడా నా దేవుడిచ్చాడు, నా దేవుడే తీసుకున్నాడు. ఎంత గొప్ప మాట అండి. అదే మనమైతే ఏం చేసావయ్యా నువ్వు? నాకు ఇంత ప్రార్థన చేస్తున్నా, గుడికి వస్తున్నా, ఉపవాసాలు ఉన్నా, నువ్వు నాకు ఏం చేసావు అని వెంటనే నోరు జారిపోతావు. కానీ యోబు అయితే అలా కాదు ప్రియమైన దేవుడా. యోబు ఆయన శ్రమలు వచ్చినా అలాగే నుంచుండిపోయాడు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆఖరికి తన భార్య ఏముందో తెలుసా? దేవుణ్ణి ఒక మాట నువ్వు నిందించి చచ్చిపోవాలి. ఇది అంతకన్నా ఘోరమైన మాట ఏమి ఉండదు. దేవుణ్ణి ఒక మాట నని నోటితో చచ్చిపో అంటారు. అయినా కూడా ఏ మాటలో అవి తన హృదయానికి ఎంతగా అవి ఇబ్బంది పెట్టినా కూడా దేవుని మీదే ఆధారపడైనా విశ్వాసం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదైంది. ఈరోజు నీకు చిన్న జ్వరం వస్తేనో, చిన్న అనారోగ్యం వస్తేనో నువ్వు దేవుని నిందించేవారు లాగుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని మీద ఆధారపడు. నువ్వు ఎన్ని చెయ్యి, అలుగు, లేకపోతే కోపగించుకో, ఏం చేసినా మళ్ళీ అక్కడికి రావాలి. నువ్వు రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. మనం ఒక ఆప్షన్ ఒకటే, నా వేసే. నువ్వు ఎన్ని అలుగు, ఏమైనా చెయ్యి, కొన్ని సంవత్సరాలకైనా సరే నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. అప్పుడు దేవుని మీద విశ్వాసము కలిగి లోకంలో జీవించాలి. నీ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా నువ్వు తగ్గించుకోవటం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి విశ్వాసము ఎక్కడుంది, ఎవరికి ఉందని దేవుడు
కనుగొంటాడంట. సో ఆయన ఈ భూమి మీదకి వచ్చే వరకు నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అయినా తట్టుకొని నిలబడం, వాటి నుంచి దేవుడు దాటిస్తూ ఉంటాడు. అప్పుడే నీ విశ్వాస పరీక్ష. నువ్వు తట్టుకోలేని శ్రమ వస్తే అప్పుడే నీ పరీక్ష. నువ్వు అటుంటావో, లోకంలో పడిపోతావో, లేకపోతే దేవుని మీద ఆధారపడతావో, అప్పుడే నీ పరీక్ష స్టార్ట్ అయితే. నీకు డబ్బుండి సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు ఇంకేం పరీక్షలు? భయంకర విశ్వాసం ఉంటుంది, ఏదైనా చేయగలవు. కానీ ఎప్పుడైతే శ్రమ వస్తుందో అప్పుడే నువ్వు నిలబడతావా, పడిపోతావా? ఈ రెండు మీద ఆధారపడి ఉంటుంది ప్రియమైన దేవుని. సో నీకు ఎన్ని శ్రమలైనా రాని నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని మీదే నీ యొక్క ఆ విశ్వాసాన్ని నువ్వు పెంచుకో. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి నువ్వు ఎప్పుడు ఏం చేయాలంట? దివారాత్రులు నువ్వు ప్రార్థన చేయి. దివారాత్రులు మనం ప్రార్థన చేసేది కొంతకాలం చేస్తున్నావు, కానీ దివారాత్రులు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావంటే బాగా శ్రమల్లో ఉండి మనకి ఎప్పుడు సహాయం చేయని టైంలో నువ్వు దివారాత్రులు ప్రార్థన చేయి. రాత్రంతా కూర్చో, ప్రార్థన చేయి, మొరపెట్టు. ఆయన తప్ప వేరే కార్యం చేసేవాడు ఎప్పుడు లేడు ఈ భూలోకంలో ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఎక్కువ సమయం నువ్వు దివారాత్రులు నువ్వు మొరపెట్టాలంట. రెండవదిగా నీ శ్రమంలో కూడా నీ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోలేవు మాకు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పోనీ మాకు. ఈరోజు నీకు శ్రమ వస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావా దివారాత్రులు? లేకపోతే శ్రమల్లో ఉన్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? రేపు దేవుడు ఏంటంట, మనలో ఏ విశ్వాసం ఉందో అది ఆయన కనుక్కుంటాడంట. కాబట్టి ఈరోజు ఈ రెండు విషయాలు ప్రియమైన దేవుని బిడ్డ, నీ చక్కగా నీలో నువ్వు జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. అనేక మంది అనేకమైన మాటలు అంటారు. ఏంటంటే బాబు పొద్దాల ప్రేయర్కి వెళ్తున్నావు, లేకపోతే చర్చికి వెళ్తున్నావు, ఇదేనా దేవుడు చేసింది? ఇలాంటి ఎవరంటారో తెలుసా? సాతాను గారు ప్రేరేపిస్తారు జనాలని. ఎందుకని? చర్చలకు రాకుండా చేయడానికి, దేవునికి దూరం అయిపోవటానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఎవ్వడి మాట కూడా మనం అంటానికి లేదు ప్రియమైన దేవుడా. నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయనే చేస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు రావాల్సిందే ప్రియమైన దేవుడా. హల్లెలూయా. చూద్దాం ఒకసారి 10వ వచనం చదువుకుందాం. ప్రార్థన చేయుటకై సరే 9వ వచనం చదువుకుందాం. తామే నీతిమంతులని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈయన ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ ఈ మాట తామే నీతిమంతులను అనుకొని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించుకుందరని ఈ మాట ఉపమానం. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ, మనమే చాలా గొప్ప వాళ్ళం, చాలా పరిశుద్ధులు, చాలా ప్రార్థన పరులు, మనమే చాలా గ్రేట్ అని మనం అనుకుంటా ఉంటాం. లోకపరమైన సామెతలు ఉంటాయి, తలతన్నాడు ఉంటే సారీ అది. కాబట్టి మనమే అనుకుంటాం, కానీ మనకు మించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ లోకంలో కాదు, కానీ దేవునిలో పోటీ పడండి. ఏం పోటీ పడాలి? ఏమండి ఏం పోటీ పడాలి? చక్కగా చర్చిలో నేను చేయలేయాలి, అందరికన్నా ముందు వచ్చి నేను ఓడవాలి, లేకపోతే అందరికన్నా బాగా ప్రార్థన నేను చేయాలి. ఇది చాలా బాగుంటుంది. అర్థమవుతుందా? ఇది నువ్వు ఆత్మీకంగా ఎదుగుతున్నావు, అది నీకే ఆశీర్వాదం. దీంట్లో పోటీ పడినా పర్లా. కానీ చాలా విషయంలో ఏముంటుంది, నేనే గొప్ప అని మనం అనుకుంటా ఉంటాం. అది ఎట్టి పరిస్థితుల్లో కాదు ప్రియమైన దేవుని బిడ్డ. మనకన్నా గొప్పవాడు ఆయనే, ఆయన తప్ప ఇంకోరు ఎవరు లేరు. కాబట్టి నీకు నువ్వు ఏం చేయాలంట? తగ్గించుకొని ఉండాలి. అంతేగాని మనకన్నా బాగా ప్రార్థన చేసేవాళ్ళు, మనకన్నా బాగా చూసేవాళ్ళు మనం ఏమనుకుంటాం? ఏమైనా బాగా ప్రార్థన చేసేది, లేకపోతే ఏమైనా పాట పాడేది, లేకపోతే ఏమైనా పరిచయం, ఇట్లా మనం అనుకోకూడదు ప్రేమ దేవుడు. కాబట్టి మనకి మనం ఏం చేయాలంట? తగ్గించుకొని లోకంలో జీవించాలి. తగ్గింపు చాలా గొప్పది. తగ్గించుకున్న వాడు ఏం చేస్తాడంటే దేవుడు హెచ్చరిస్తాడు. కాబట్టి మనలో ఏమైనా తగ్గింపు ఉందా? మనం ఎక్కడైనా తగ్గించుకుంటున్నామా ప్రేమ దేవుని మీద? బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు దేవుడు ఉంచాడో
పరిసేయుడు అలాగే సుంకర్ని దేవుడు ఉంచాడు. చదువుదాం మనం. ప్రార్థన చేయుటకై ఆ. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి. చాలు. ఇక్కడ ప్రార్థన చేయటానికి ఈ ఇద్దరు వ్యక్తులు పరిసేయులు అలాగే సుంకరి ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వచ్చాం? దేవాలయానికి వచ్చాం. మనలో కూడా పరిసేయులు ఉన్నారు, సుంకరులు కూడా ఉన్నారు. అవునా కదా? కానీ మనలో కూడా సుంకరులు అలాగే పరిసేయులు ఉన్నారు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ వాక్యం అయిపోయేలోపు నువ్వు పరిసేయుడువా సుంకరువా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, పరిసేయుడు ఏం చేశాడు, సుంకరు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. 11 వచ్చింది చదువుదాం. పరిసేయుడు నిలవబడి, దేవా వారానికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిసేయుడు ఏం చేస్తున్నాడంట? నిలవబడి గ్రేట్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నేను అందరి వల్లే, ఈ లోకములో ఉన్నవారు అందరి వల్లే కాకుండా ఆఖరికి ఏం మెన్షన్ చేశాడంట? సుంకర వల్ల కూడా కాకుండా నీకెందుకయ్యా, నీ పని నువ్వు చేసుకోవాలి, ఒకటి నీకెందుకు? ఏమంటే ఆయన ఏమన్నాడు? దేవుడితో చెప్పాడు, నేను సుంకర వల్లే కూడా కాకుండా అంటే అసలు ఆయన సంగతి నీకెందుకు? నువ్వు వచ్చావు, నీ ప్రార్థన చేసుకో, నీకేం కావాలి దేవుడిని అడుగు, లేదా పాస్టర్ గారిని అడుగు, ప్రార్థన చేస్తాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కానీ మనకి ఎట్లా ఉండదంటే, మనం కాకుండా ఇంకొకరితో మనకి పని. ఇక్కడ పరిసేయుడు అన్నాడు సుంకర వలె కూడా కాకోకుండా అంటున్నాడు. అంటే అక్కడ చూడండి, ఒకరిని హీనంగా చూడడం, ఒకరిని తక్కువ చేసి మనం మాట్లాడడం లాగా ఉంటుంది ప్రియమైన దేవుడా. కాబట్టి పరిసేయుడు చక్కగా నుంచొని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా నేను ఇతరుల వలె కాదు, నేను అది చేశా, నేను ఇది చేశా, నీకు నేను 10% భాగం ఇచ్చా, లేకపోతే అది చేశా ఇది చేశానని ఆయన గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవునికి అది రిక్వెస్ట్ ప్రార్థనో లేకపోతే బెదిరించే ప్రార్థనో మనకు అర్థం కాలేదు. కానీ ఏం చెప్తున్నాడంటే ఆయన, వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థన. అంటే ఇస్తున్నాను, చేస్తున్నాను అని గ్రేట్గా చెప్పుకుంటున్నాడు. అది ఆయన అవ్వకపోతే నీ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? ఏమంటే ఉపవాసాల్లో ఉంటున్నా, లేకపోతే దేవునికి ఇస్తున్నా, లేకపోతే అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని గ్రేట్గా చెప్తున్నాడు. దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా కూడా ఇప్పుడు నువ్వేం చేయాలి అసలు ఆ విషయం మనకు అనవసరం. మనం ఎంతవరకు దేవుని దగ్గర తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ పరిసేయుడు చాలా హెచ్చించుకున్నాడు తనకు తానే. గ్రేట్గా నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని చెప్పి దేవుని దగ్గరే ఆయన చెప్పుకుంటున్నాడు. ఈరోజు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, ఈరోజు నీకు ఆ దేవుడు అనేది ప్రతిదీ నీకు ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డ? తల్లి గర్భంలోంచి ఎలా వచ్చావు నువ్వు? దిగంబరిగా వచ్చావు. నీ చేతిలో 1 రూపాయి కూడా లేదు. అసలు ఈ లోకంలో ఎవడో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ భూలోకానికి వచ్చావు. దేవుడు నువ్వు భూమి మీదకి రాగానే ఇదిగో నీ తల్లి నీ తండ్రి అని దేవుడు చూపిస్తున్నాడు. నీ పిల్లకి నేనే తల్లి అని చెప్తున్నావా? కానీ ఆటోమేటిక్గా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. పిల్లలు ఫస్ట్ పుట్టగానే తల్లికి బాగా ఎఫెక్టివ్గా ఉంటారు. ఫస్ట్ డే ఆన్వర్డ్స్, ఫస్ట్ నుంచే తల్లికి అంటే అది ఆ కనెక్షన్ అలాగ ఉంటుందేమో. కానీ పుట్టగానే బిడ్డలకి ఫస్ట్ తల్లి ఎఫెక్షన్. అంటే నా తల్లి ఈమె అని ఎవరు చెప్పకపోయినా తెలిసిపోయే స్థితి. మన పిల్లలకి మనం చెప్పామా నేనే తండ్రి నేనే తల్లి? ఎప్పుడైనా ఒరే మీ నాన్నరా లేకపోతే నేను మీ అమ్మనే చెప్పామా? ఆటోమేటిక్గా దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క జ్ఞానం అది ప్రియమైన దేవుని మీద. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం 1 రూపాయి కూడా ఈ భూమి మీదకి మనం తీసుకురాలా. ఈ భూమి మీదకి రాగానే దేవుడు ఇదిగో నీ తల్లిదండ్రులను దేవుడు ఇచ్చాడు. వాళ్ళతో పాటు నీకు ఏమి ఇచ్చాడంట? ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యాన్ని అన్నీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి
మనం ఏం చేయాలి? దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందయ్యా, నువ్వు ఇవ్వకపోతే ఈ ఆరోగ్యం నాకు లేదు ప్రభువా, నువ్వు ఇవ్వకపోతే నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నువ్వు ఇవ్వకపోతే నేను ఇట్లా బ్రతుకుండేవాడిని కాదు ప్రభువా అని నువ్వు తగ్గించుకొని ప్రార్థన. కానీ ఇక్కడ పరిస్థితి ఏం చేస్తున్నాడంట? గ్రేట్గా చెప్తున్నాడంట, అయ్యా నేను నీ కోసం ఇది చేసా అది చేసా, నేను వాళ్ళలాగా ఉండట్లా, లేకపోతే వీళ్ళలాగా ఉండట్లా, ఇలాగా గొప్పగా తనకు తానే ప్రైజ్ చేసుకున్నాడు, గొప్పగా చెప్పుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని దగ్గర దావీదు రాజు ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా నేను ధూళి లాంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అని ప్రార్థన. ఎప్పుడు ఈ ప్రార్థన? రాజు అయినప్పుడు. ఇంకా రాజు అయినప్పుడు పనికిరాడు ఏంటండి? రాజు అంటే ఆడేగా ఇంకా మెయిన్. అయినా అదేం ప్రార్థన చేస్తానంటారా దావీదు? అయ్యా నేను ఎందుకు నేను ధూళి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని అయ్యా అని ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ. మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా మనం జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ. అది దేవుని బిడ్డలకు ఉన్న లక్షణాలు. అంతేగాని డబ్బు ఉంది కానీ ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా మనం జీవించకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. జాగ్రత్తగా దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుని, అయ్యా నువ్వు ఇస్తేనే నాకు ఇవి కలిగినాయి, నువ్వు ఇస్తేనే నాకు ఆరోగ్యం ఉంది, నువ్వు ఇస్తేనే ఈ రకంగా నేను క్షేమంగా బ్రతికున్నానంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మనం ఎలా పడితే అలాగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం, నీకు నువ్వే నేను గొప్ప అని చెప్పుకునే రకంగా ఈ లోకంలో ఉండకూడదు ప్రేమ. పరిశీలన అన్నాడు, నిలబడి దేవాలయం ముందు నిలబడి ఆయన అలాగా తన మనస్సులో ప్రార్థన చేస్తాడంట, ప్రభువా నీకోసం నేను ఇచ్చా, నేను 10% నీకు ఇచ్చా, లేకపోతే నేను ఇవి చేశా అవి చేశా అని చెప్పి ఆయన గ్రేట్గా చెప్పుకుంటాడంట. మనం కూడా సుక్కర్లాగా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని గ్రేట్గా చెప్పుకుంటున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం చేస్తున్నావు. కాబట్టి మనం అందరం ఎవరో పనివాళ్ళం, మనందరం ఒక పనివాళ్ళం ప్రియమైన దేవుని బిడ్డ. మాట జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నేను దేవునికి ఒక సర్వెంట్స్, పనివాళ్ళం. అర్థమవుతుందా? కాబట్టి పనోడు పని చేయాల్సిందే. మొదలైందా? నేనే యజమాని అంటే అసలు మన యజమాని ఆయనకి మనం కంపల్సరిగా పని చేసేవారమే ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుని యందు నువ్వు తగ్గించుకొని నువ్వు చక్కగా. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే సంఘాల్లో వాళ్ళే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆయన గ్రూప్ 2 ఆఫీసర్, ఆయన ఆ స్థితి నుంచి దేవుడు మళ్ళీ గ్రూప్ 1కి ఆయన్ని ప్రమోట్ చేశాడు దేవుడు. అయితే ఒక చర్చ్కి ఆయన వెళ్ళాడంట. ఆ చర్చిలో ఉన్న రూల్స్ ఏంటంటే అక్కడ కంపల్సరీగా పరిచర్య చేయాల్సిందే. అది ఏ పరిచర్య అయినా పరిచర్య చేసే చర్చిలోకి వెళ్ళాలి. ఫస్ట్ పరిచర్య నేర్పిస్తారు. సరే ఆయన వెళ్ళాడంట. వెళ్తే వెళ్ళగానే ఆయన తెలిసిన వ్యక్తి, ఈయనకన్నా మించిన వ్యక్తి, అంటే ఈ పోస్టింగ్ కన్నా ఇంకా ఎక్కువ పోస్టింగ్, అంటే ఈయనకన్నా చాలా గొప్పవాడనే లెక్క. ఈయన చర్చికి వెళ్ళేసరికి ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఉండేసరికి సరే చూశాడు. ఆయన వెళ్ళిపోతే అక్కడ చర్చ్ పాస్టర్ దగ్గర ఉండే వ్యక్తులు చెప్పారంట, అయ్యా నువ్వు వెళ్ళి ఫస్ట్ బాత్రూమ్లు కడగాలి అన్నాడంట. ఎవరైనా గ్రూప్ 2 ఆఫీసరు ఏం చేయమన్నారంట? వెళ్ళి ముందు బాత్రూమ్లు కడగమంటే తిట్టుకుంటా, అసలు నేనేంటి నన్ను బాత్రూమ్లు కడగమంటావేంటి అని చెప్పేసి గబగబా వెళ్ళి చీపురై లేకపోతే వేరే కడిగే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే అది కడిగేది ఎవరంటే ఈయనకి మించిన ఆయన ఆఫీసరు, ఈయనకన్నా పై ఆఫీసరు ఆల్రెడీ ఆగే ఎత్తాను అని చెప్పి ఆయన బయటకు వచ్చే చీపురి ఇచ్చాడంట. అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే దేవుని ముందు ఎవరైనా ఒకటే. ఆయన బెత్తరపోయి అన్నాడంట, నాకన్నా గొప్పోడు చేస్తున్నప్పుడు నేనెంత అనుకుని ఆయన కూడా అదే పని కొన్ని నెలల పాటు చేస్తే అప్పుడు చర్చిలోకి ఎంటర్ అయ్యాట. ఆ చర్చిలోకి వచ్చి చర్చిలో చైర్స్ కానీ లేకపోతే ఊడవటం కానీ ఇవన్నీ వేయటానికి దాంట్లో ఒక ప్రమోషన్. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలంట? బాత్రూమ్లు కడగాలంట. కాబట్టి ఆ వ్యక్తి ఏమైందంటే
నేనే అన్నా అసలు నేను ఆఫీసర్ని, నేను కడగమంటాం ఏంటి అనుకుంటా, తిట్టుకుంటా అలా కొంచెం ఎదరికెళ్ళి చీపురు లేకపోతే చూస్తే ఆయనకి మించిన ఆఫీసర్ అక్కడ. దేవుని ముందు మనందరం పని వాళ్ళమండి. దేవుని పని అది ఏదైనా మనం చేయాలి. అలా మనం తగ్గించుకుని ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కానీ ఒక మాట నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఒకటే, దేవుని పరిచర్య చేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నేను చాలా చూసా, నేను కూడా చాలా అనుభవించాం ప్రేమ దేవుని మీద. కాబట్టి దేవుని పరిచయం చాలామంది అసలు అది ఎగపడతారు. వాళ్ళకన్నా నేను ముందు చేసేయాలి, వాళ్ళకన్నా నేను ముందు ఇది చేయాలని చెప్పి వాళ్ళు ఎగపడతారు. అంతగా దేవుని పని అంటే భయం భక్తితో చేస్తారు ప్రేమ దేవుడు. కాబట్టి వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అవని, లేకపోతే అది పెద్ద కలెక్టర్ అవని, ఎవడైనా కూడా దేవుని దగ్గర ఒక పనివాడే. తగ్గించుకుంటే నువ్వే హెచ్చించబడతావు. నేను ఆఫీసర్నే, నా దగ్గర కోట్లు ఉన్నాయంటే అది దేనికి పనికిరావు దేవుని ముందు ప్రేమ దేవుని మీద. కాబట్టి ఈరోజు పరిచయుడు అంటున్నాడు, ప్రభా నేను ఇది ఇచ్చాను, అది చేశాను, ఇది చేశానని ఒక గ్రేట్గా ఆయన దేవునికే చెప్తున్నాడు. కానీ సుంకర్ అనే వ్యక్తి ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం ప్రేమ దేవుని మీద. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. చాలు, హల్లెలూయా. ఇక్కడ సుంకర్ పలికిన మాటల్లో ఒక్క మాట కూడా నేను ఇది ఇచ్చాను ప్రభువా, నేను అది చేశాను, లేకపోతే ఉపవాసాలు ఉన్నాను అని చెప్పి అని చెప్పాడా? ఒకటే, ప్రభువా నేను పాపిని, నీ వైపు కనులెత్తి చూడడానికి కూడా నేను సరిపోనాయా, నేను పాపిని ప్రభువా అని ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఆ వ్యక్తి అయితే దేవాలయం ముందుకు వెళ్ళి నుంచొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకర్ అయితే దూరంగా నిలబడి మోకరించి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను పాపినయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నన్ను ఒక్కసారి కరుణించాయే. సుంకర్ ఇచ్చిన వాడు పరిచయుడు ఇచ్చినవాడు సుంకర్ కూడా ఇవ్వకుండా ఉంటాడా? దేవునికి ఇస్తాడు. దేవుని పని చేయకుండా ఉంటాడా? చేసే ఉంటాడు. కానీ ఆ మాటలు ఆయన చెప్పుకోవట్లా, ఆ మాటలు ఆయన ప్రార్థనలో ఆయన చెప్పట్లా. కానీ పరిచయుడు అయితే ఏం చేస్తున్నాడంట, నేను అది ఇచ్చాను, ఇది చేశాను, నేను గ్రేట్ అనే విషయాలు ఆయన చెప్పుకున్నాడు. కానీ సుంకర్ అయితే అలా కాదు ప్రేమ దేవుని మీద. ప్రభువా నేను పాపినయ్యా, నీ వైపు నేను కళ్ళెత్తి చూడడానికై నేను అర్హుని కాదయ్యా అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఎంత భయము భక్తి కలిగి ఉంటున్నాడో చూడండి. రోజు ప్రేమ దేవుని మీద మనం కూడా ఎందుకు పనికిరాని వాళ్ళం, కానీ దేవుడు ఆయన మహాకృపనిచ్చి దేవుడు మనల్ని ఎలాగా నిలబెడుతున్నాడు. అది ఆయన ఉచితమైన కృప. కాబట్టి ప్రేమ దేవుని మీద నీకు నువ్వుగా నువ్వు తగ్గించుకొని ఉంటే దేవుడు చక్కగా నిన్ను హెచ్చిస్తాడు. సో ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తులు చూపించాడు దేవుడు, పరిచయుడు అలాగే సుంకర్ని దేవుడు చూపించాడు. ఇప్పుడు మనం పరిచయులమో సుంకరమో మనమే నేర్చుకోవాలి. నీకు నువ్వు పరిచయుడువో లేకపోతే సుంకరమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, తగ్గించుకుంటే నేను నిన్ను హెచ్చిస్తా. ఏ విషయంలో అయినా కూడా నువ్వు తగ్గించుకో, నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి 14వ వచనం చదువుతాం. తీర్చబడి ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను, తను తాను హెచ్చించుకుని వాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని చెప్పాను. చాలు, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. ఎవరికంట? పరిసయ్యుడి కన్నా సుంకరి నీతిమంతుడనే దేవుడు సర్టిఫై ఇచ్చాడు, సిగ్నేచర్ చేశాడు. రోజు నువ్వు కూడా సుంకర్లాగా ఉండాలి. అర్థమవుతుందా? నేను అది చేశాను, ఇది చేశానే అలా చెప్పొద్దు ప్రియమైన దేవుని మీద. దేవునికి ఎంత చేసినా ఎంత ఇచ్చినా మనం రుణస్తులమే. అర్థమవుతుందా? కాబట్టి సుంకరి తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు అతను నీతిమంతుడిగా దేవుడు ఎంచబడ్డాడు. ప్రియమైన దేవుని మీద ఈరోజు దేవుడు ఆయన దిగి వచ్చేంత వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. మంచిగా దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, దేవుని దగ్గర యథార్థంగా బ్రతుకు, తగ్గించుకొని ఉండు.
చక్కగా ఈ భూలోకములే కాదు, రేపు పరలోకంలో కూడా దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు ప్రేమ దేవుడు. కాబట్టి మనకి ఆత్మీకంగా ఆర్థికంగా రెండు విషయాల్లో కూడా మనం ఎదిగే వారిలాగా ఉండాలి ప్రేమ దేవుడు. హల్లెలూయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చే సమస్యను బట్టి నువ్వు ఏం చేయాలంట? దివారాత్రులు నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది కదా అని కంగారు పడితే అటు తిరిగి ఇటు తిరిగితే అది కాదు. నీకు దివారాత్రులను ప్రార్థన చేసేవాళ్ళలాగా ఉండాలి. రెండవదిగా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. దేవుడు వచ్చేంతవరకు ఈ భూమి మీదకి నీ విశ్వాసాన్ని అలాగే కాపాడు. ఎందుకంటే ఆయన కనుగొంటాడంటే ఈ భూమి మీద ఎవరి విశ్వాసం ఎలాగుందో ఆయన చూస్తాడు, కనుగొంటాడంట ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నీ విశ్వాసాన్ని ఈ భూమి మీదకి వచ్చేంత వరకు యేసయ్య నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అలాగే దేవుడు వచ్చేంత వరకు నువ్వు తగ్గించుకొని ఉండు, దేవుడు నేను గొప్పగా హెచ్చిస్తాడు. కాబట్టి ఎందుకు మనం పనికి రాము అని అనుకుంటే దేవుడు నిన్నే నిలబెడతాడు. ఈ లోకంలో చాలామంది అనుకుంటా ఉంటారు, అరే ఆడు ఎందుకు పనికిరాడు, ఆడు పని అయిపోయింది అనుకుంటా ఉంటాడు. కానీ నువ్వు కానీ దేవునిలో ఉన్నావా, దేవుడు నిన్ను నిలబెట్టేస్తాడు ప్రేమ దేవుడు కూడా. అది ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను నిలబెట్టేస్తాడు. చాలామంది మన తల్లిదండ్రులు లేకపోతే మన బంధువులు మన స్నేహితులు ఏమంటారంటే మనల్ని ఇది ఎందుకు పనికిరాడు అని అంటారు. కానీ దేవుడు పనికొచ్చే పాత్రగా వాళ్ళకే ఉపయోగపడేలాగా దేవుడు మనల్ని చేసేస్తాడు. ఒకసారి లైఫ్ అలా చేంజ్ చేసేస్తాడు దేవుడు. మన వల్ల ఏం కాదు, లేకపోతే మనం ఏదో సంపాదించేస్తే వచ్చేది కాదు. వన్స్ దేవుడు ఒకసారి లైఫ్ని అలా టర్న్ చేస్తే చాలు, నీ స్థితిగతులు మారిపోతాయి ప్రేమ దేవుడు. కాబట్టి ఈరోజు భూమి మీదకి యేసయ్య వచ్చే లోపం తనకు తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ నువ్వు హెచ్చించుకున్నావా తగ్గించబడతావు, అయిపోతావు, నువ్వు డౌన్ అయిపోతావు. ఎందుకనంటే కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు చక్కగా దేవుడిచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకొని దేవుని కొరకు ఉపయోగపడి మంచిగా దేవుడు నువ్వు ముందుకు వెళ్ళావా, దేవుడు ఇంకా అంచెలంచెలుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. లేదు మనకి పొగరు తలకెక్కి గర్వం తలకెక్కి మనం ఎలా పడితే అలాగుంటే వెంటనే పడేయటం పెద్ద విషయం కాదు. ఏమండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించిన వాడు మళ్ళీ కింద పడేయటం పెద్ద విషయమేమి కాదు. కాబట్టి మనం దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ దేవుని మీద. కాబట్టి నువ్వు హెచ్చించబడ్డావా తగ్గించబడతావు, కానీ తగ్గించుకో, దేవుని వెంటనే హెచ్చిస్తాడు ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. అప్పుడు నిన్న ట్రైన్కి వెళ్ళాం. ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి మనల్ని తీసుకెళ్ళాడు దేవుడు. నేను చాలా రోజులు వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సరే ప్రార్థన చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే మనల్ని దేవుడు చక్కగా ఒక స్థాయి వాళ్ళ ఇంటికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు. ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రిటైర్ అయ్యారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు, ప్రార్థన చేసుకొని మనం వెళ్ళాం. అంటే మన స్థితిలో వాళ్ళు గొప్పేమో అని అనుకుంటాం, కానీ మనం వెళ్ళేసరికి మన ముందే వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డారు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళ మిస్సెస్ ఆవిడ పాస్టర్ గారు కనీసం రోజుకు ఒకసారి ఫోన్ చేస్తా, మాతో మాట్లాడండి అయ్యా అంటే ఏ స్థితికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు చూడండి ప్రేమ దేవుని కూడా. మనం తగ్గించుకోవాలి, ఏమో ఉన్నా లేకపోయినా ఒకరోజు దేవుడు మనల్ని నిలబెట్టేస్తాడు. నమ్మకంగా మనం ఆయన దగ్గర ఉంటే చాలు, నమ్మకంగా మనం తగ్గించుకొని ఉంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేమ దేవుని కూడా. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకొని నీకు సమస్యలు వస్తే నువ్వు ప్రార్థన చేయి, ఎక్కువ సమయం దేవునితో గడుపు, అలాగే విశ్వాసాన్ని కాపాడుకో, అలాగే తగ్గించుకో. సుంకర్ని ఎలాగైతే తగ్గించుకున్నాడో అలా తగ్గించుకుని నువ్వు జీవించు, దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రేమ దేవుడు. కాబట్టి ఈరోజు మనలో ఎంతమంది పరిచయులు ఉన్నారో, ఎంతమంది సుంకర్లు ఉన్నారో మీరే ఒకసారి జ్ఞాపకం చేసుకో. హెచ్చించుకునేవాడు హెచ్చించుకుంటే వెంటనే డౌన్ అయిపోతాడు. ఒకవేళ లేదు, నువ్వు ఎన్ని చేసినా నేనేం చేయలేదు ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను పాపిని నువ్వు అన్నావా, దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు ప్రేమ దేవుడా. కాబట్టి సుంకరిలాగా ఈ లోకంలో మనం జీవించాలి. అలా జీవిస్తే నా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏదైనా చేయగలడో, ఆయనే ఏదైనా చేయాలి. కాబట్టి ఆయన దగ్గర
మనం ఎలాగుండాలి? తగ్గించుకొని నువ్వు ఉండాలి. అలా తగ్గించుకుని ఉండు. నువ్వు ఏం చేసినా నువ్వు గొప్పవాడివే అయినా కూడా తగ్గించుకో. దేవుడు ఇంకా నిన్ను హైట్స్లో తీసుకువెళ్తాడు. అది మనం నేర్చుకోవాలి. మనం ఏ స్థితికి వెళ్ళినా కూడా, ఎంత గొప్ప ఉన్నత స్థితిలోకి వెళ్ళినా కూడా మన పరిస్థితుల్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే దేవుని కన్నా గొప్పవాడు అప్పుడు లేడు. ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా జీవించామనుకో, మళ్ళీ అక్కడి నుంచి కిందకి పడేస్తాడు. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నెబుకద్నెజరుని గడ్డి మేయించాడు దేవుడు. గొప్ప చక్రవర్తి గర్విస్తే ఏం చేశాడు దేవుడు? దెబ్బకి గడ్డి మేయించాడు. కాబట్టి దేవునికి నిలబెట్టగలడం, దేవుడు పడేయగలడు. కాబట్టి అలాంటి దేవుని దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రార్థన చేయి. శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, నీ అవసరతను బట్టి నువ్వు ప్రార్థన చేయి. నీ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకో మాకు. మూడవదిగా నువ్వు తగ్గించుకొని సుంకర్ వలె ఈ లోకములో జీవించు. అలా ఉంటేనే దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. నువ్వు సుంకర్లాగా కాకుండా పరిసయ్యుడిలాగా నేను అది చేస్తానా ఇది చేస్తానా నా వల్లే నేనే అని అనుకున్నావా, నీ పని అయిపోయినట్టే ప్రియమైన దేవుని బిడ్డ. సో సుంకరిలాగా నువ్వు తగ్గించుకొని చక్కగా దేవుని దగ్గర బ్రతుకు. దేవుడు నిన్ను గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చూచిన మాట చివరి వినుగాక. ఆమేన్. అందరూ